హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే నేను రాగి జావ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఏదో అంటే డిఫరెంట్గా చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ ఏమో రాగి జావ చేస్తాను అనమాట. బయటికి వెళ్ళి వచ్చాము, వీడియోస్ కూడా పెట్టట్లేదన్నమాట. ఇంకా ముందుగా అడుగుతున్నాను అనుకోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచిగా వీడియోస్ పెట్టాలని అయితే చూస్తున్నాను. వీలైనంత వరకు మంచి వీడియోస్ పెట్టాలి, ట్రై చేస్తాను. నాకు కూడా కొత్త కదా వీడియోస్ పెట్టడంలోని, అందుకే ఎలా వస్తే అలా పెడుతున్నాను అనమాట. సారీ. ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే చూస్తాను. ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే డైట్ వీడియోస్ అయితే 1-2 పెట్టాను కదా, అంటే రోజు పెట్టినా మీకు బోర్ కొడుతుందని అయితే నేను పెట్టట్లేదు అనమాట. ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. నేను ఏంటంటే రోజు డైట్ వీడియోస్ అయితే ఏం పెడతామండి, అప్పుడప్పుడు నేను స్కిప్ చేస్తాను డైట్. చాలా వరకు హెల్తీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మనం హెల్తీగా తీసుకుంటేనే కదా మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. మనం అయితే నాకు నేనుగా ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను. వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వినకపోతే ఇంకా వాళ్ళని వదిలేస్తాను, మా బాబు ఇంకా మా వారు. నేనైతే మాత్రం ట్రై చేస్తాను, చాలా వరకు తింటాను ఆయిల్ ఫుడ్, అలాగే మంచిగా హెల్తీ ఫుడ్ కూడా తింటానన్నమాట. డైట్ అయితే కంట్రోల్ చేస్తానన్నమాట, కంట్రోల్ ఉంటాను. అలాగని ఫుల్గా ఆయిల్ ఫుడ్ తినాను, అలాగని హెల్తీ ఫుడ్ కూడా తిన్నాను. అది ఇది బ్యాలెన్స్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ 10:45 అవుతుంది. నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ అయితే టీ అయితే పక్క తాగాల్సిందే. బ్రష్ చేసుకొని నీట్గా ఇంకా టీ పెట్టుకొని టీ అయితే తాగేస్తాను. వాటర్ కూడా తాగుతాను. అలాగే 3-4 లీటర్స్ అయితే వాటర్ తీసుకుంటాను నేను. నా బాడీ నీట్గా ఉండద్దు, లేదంటే నాకు ఎట్లానో అయిపోతుంది వాటర్ తీసుకోకపోతే. అందుకని అయితే వాటర్ తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా పాలు, ఇంకా సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యము అవి నానపెట్టేసి కొద్దిగా బెల్లము, లైట్గా సాల్ట్ అనమాట, సాల్ట్ వేసి రాగి జావ అయితే చేస్తున్నాను. అది హెల్దీయే కాబట్టి వస్తున్నాను. అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని గోచరమవుతాయి. ఆయన ప్రయాగ సమీపాన బాందా అనబడేటటువంటి జిల్లాలో రాజాపురం అనబడేటటువంటి గ్రామంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు ఆత్మారాం దుబే, తల్లిగారి పేరు తులసీదేవి. ఆత్మారాం దూబే గారు ఎప్పుడూ కూడా అందరితో మాట్లాడుతూ ఆత్మారాముడు ఉన్నాడు, ఆత్మారాముడిని సేవించండి, ఆ ఆత్మారాముడే మనకి ఉత్తమ గతులు కల్పిస్తాడు అంటూ ఉండేవారు. ఆయనకి ఆ ఆత్మారాముడు breakfast. So it is Sunday, not supposed to go to the church. Yes, so this is coconut water, and usually take coconut water in the morning before we start in the day.
టిఫిన్ చేసేసాను కదండి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి కొద్దిసేపు అలాగ రిలాక్స్ అయిపోయి ఇప్పుడైతే మా బాబు వస్తాడనమాట. కూర చేయాలి. కూర చేసేస్తున్నాను. ఇప్పుడైతే మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం శనగపప్పు ఇంకా టమాటాలు వేసుకోవాలి. మగ్గిన తర్వాత చూపిస్తాను. చిక్కుడుగా మగ్గిపోయిందండి బాగా. చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఈ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఒక గుప్పుడు వేస్తున్నాను. టేస్ట్ వస్తుంది. శనగపప్పు వల్ల ఏంటంటే మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. తర్వాత టమాటా ముక్కలు, గ్రేవీ వస్తుంది అన్నమాట. ఎక్కువ గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను చాలా వరకు హెల్తీగా చేయడానికి ఇష్టపడతానండి. అన్నీ తినాలి, గ్రీన్ కూరగాయలు అన్నీ తినాలి అన్నట్టుగా చేస్తాను. అలాగే అన్హెల్దీ కూడా అప్పుడప్పుడు తీసుకుంటాము. అంటే మంత్లీ 1 టైం అట్లాగా, మరి ఎక్కువ కాదు. బాగా మగ్గాలి. ఉల్లిపాయలు ఇంకా శనగపప్పు ఉంది కదా, అవి మంచిగా మగ్గిపోవాలి. టమాటా మగ్గిపోయింది కదండి. బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి, టమాటా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. మళ్ళా ధనియాల పొడి కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. మరి ఇది హెల్దీ కూడా చేసుకోండి మీరు. చూడండి, ఇది మిగడతో ఉన్న పాలు అన్నమాట. ఇది కానీ వేస్తుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడైతే మిగడేస్తున్నాను కొద్దిగా. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే కొద్దిగా వాటర్ పోస్తున్నాను. మంచిగా ఇది ఉడకాలి. భలే ఉంటుందండి టేస్ట్. పిల్లలకి కూడా వాళ్ళు తినకపోయినా మనం తినిపించేయాలి. ఇది మంచిగా ఉడికినాక చూపిస్తాను. ఇప్పుడైతే నేను వాటర్ తీసుకున్నాను. ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగాను. 3-4 లీటర్స్ అయితే నేను తీసుకుంటాను రోజుకి. ఇది మూత పెట్టేసి ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే కూర పొయ్యి మీద ఉందండి. కూర ఉడుకుతుందనమాట. నేనైతే కొద్దిసేపు టీవీ చూద్దాం కదా అని టీవీ దగ్గరికి వచ్చాను. టీవీ కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యే వరకు చూస్తానన్నమాట. మా బాబు వస్తాడు, అప్పుడు మేము ఇంకా లంచ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కొద్దిసేపు టీవీ చూడాలి. ఈ మధ్యలో యోగా కూడా మానేశాను అనమాట. నిద్ర వచ్చినట్టు ఉంటుంది కానీ నిద్ర రావట్లేదు. నిద్ర లేక చూడండి, కళ్ళ దగ్గర ఎంత నల్లగా అయిపోయినాయో. నిద్ర ఉంటే నాకు ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి, శనగపప్పు కూర అయితే అయిపోయింది. మంచిగా ఉడికిపోయింది గ్రేవీతో. ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుంటున్నాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను మా బాబు వచ్చాక తిందాం అనుకున్నాను, కానీ వాడికి ఎగ్జామ్ టైము 3 అవర్స్ అనమాట.
3 hours అంటే దగ్గర దగ్గర 3 o'clock వస్తాడనమాట. ముందే చెప్పేశాడు, గుర్తొచ్చిందనమాట మళ్ళా. ఇప్పుడైతే 1:15 అవుతుంది, ఆకలేస్తుంది మంచి బాగా. ఇక్కడైతే నేను అన్నం పెట్టుకుంటున్నాను. కొద్దిగా తింటాను, ఎక్కువ కాదు. స్టవ్ ఆపేసుకొని ఇది చపాతీకి తినొచ్చండి, కానీ హెల్దీ కర్రీ అన్నమాట. మీరు ట్రై చేయండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. 2 minutes చేస్తాను మా బాబు వచ్చే వరకు. తర్వాత కొద్దిసేపు అలా నిద్రపోవాలి. నిద్ర రాదు, కాకపోతే కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోతాను. ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నైట్ టిఫిన్ కింద మాకు ఏంటంటే బొబ్బరిపప్పు ఊరి నుంచి తీసుకొచ్చానండి. అదేంటంటే అట్ల కింద చేశాను. నైట్ టిఫిన్ అయితే అదే అన్నమాట. అల్లం చట్నీ ఇంకా బొబ్బరిపప్పు అట్లు భలే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. గారెలు కూడా చేసుకుంటారు దాంతో. నేనైతే అట్లు చేశాను. ఇంకోసారి ఎప్పుడైనా గారెలు చేసి చూపిస్తాను మీకు. అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా వీడియో తీసినప్పుడు అదే మంచిగా డీటెయిల్గా అయితే వీడియో చేసి పెడతాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తారని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.